హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు అనుడా మజాకా కథ సెకండ్ పార్ట్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ఆ దిగులు పైకి కనపడనివ్వక పెదాలపై నవ్వు పులుముకొని, ఈసారి వాళ్ళకి రావడం కుదిరేలా లేదు వదిన, అల్లుడికి ఏదో పని పడిందట, రాత్రి ఫోన్ చేసి చెప్పారు. మరి మీ పిల్లలు? మాట వరుసకి అడక్క తప్పలేదు. పంకజాక్షి మొహం చాటంత చేసుకుని రేపిపాటికి ఇద్దరు కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో సాదిగుతారు. మా ఆయన పిల్లలు ఇంట్లో లేకపోతే పండగలానే అనిపించదట్టు ప్రతి పండగకి పిలుస్తుంటారు. మా అల్లుళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదు. కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. మేము పెట్టింది సంతోషంగా తీసుకుంటారే తప్ప ఏనాడు మాకు ఇది కావాలి అది కావాలని నోర్చెచ్చి అడగలేదు. అంత మంచి అల్లుళ్ళు దొరకడం నిజంగా మా అదృష్టం. కళ్ళతోనే ఆనందాన్ని కురిపిస్తూ చెప్పింది. అవునా? అయితే మీరు మీ అమ్మాయితో పాటు క్రితం జన్మలో బంగారు పూలతో పూజ చేసుంటారు. అందుకే బుద్ధిమంతులైన అల్లుళ్ళు దొరికారు. పంకజాక్షి అదోలా చూసింది. మీ అల్లుడికి మాత్రం ఏం తక్కువని? మంచి చదువు, ఉద్యోగం, మీకు అన్ని విధాలా తగిన అల్లుడే కదా. అవుననుకో, కాకపోతే మా అల్లుడికి కొంచెం హంగులు ఆర్భాటాలు ఎక్కువ, అంతే. సర్లే, నాకు కొంచెం పనుంది, వెళ్తాను అనేసి లోపలికి వచ్చింది. తను అంత బాధపడుతున్నా పట్టించుకోనట్లు హ్యాపీగా టీవీలో శ్రీకృష్ణ పాండవ్యం మూవీ చూస్తున్న భర్తను చూస్తుంటే ఒళ్ళు మండింది. మీకన్నా పక్కింటి పంకజాక్షి వాళ్ళ ఆయనే నయం. ఆటో డ్రైవర్ అయిన ప్రతి పండక్కి ఇద్దరు కూతుర్లు, అల్లుళ్లను పిలిచి సంతోషంగా జరుపుకుంటారు. మీరు ఉన్నారు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. చేసింది గవర్నమెంట్ నౌకరీ, ఏ లాభం? అల్లుడి పేరైతే చాలు, సొమ్మంతా పోయినట్లు మొహం మార్చుకుంటారు. పూచకొద్ది పురుషుడు అన్నట్లు అంతా నా తలరాత, ఎవరిననుకుని ఏం లాభం అంటూ జిడ్డున ముక్కు చీతింది. బ్రహ్మానందం పెళ్ళాంకేసి కొరకరా చూశాడు. తిప్పేశావా కొళాయ్? మీ ఆడాళ్ళకి నెత్తి మీద నిలకుండా రెడీగా ఉంటుంది. దాన్ని మొగుళ్ళ మీద తిక్కుమాల అస్త్రంలా ప్రయోగించి అనుకున్నా సాధిస్తారు. చాదస్త పెళ్ళాం చెబితే వినదు, తిడితే ఏడుస్తుందన్నట్లు. ఎందుకు వద్దంటున్నాను? నీ మట్టి బుర్రకి ఎక్కి చేస్తే కదా కర్మ. ఆ రోజు ఎర్రగా బుర్రగా ఉన్నావని మా నాన్న ఇష్టమేనా అని అడగగానే గంగిరెద్దులా తలూపి నిన్ను కట్టుకుని తగలడ్డాను. కాపురానికి వచ్చాక తెలిసింది, విగ్రహం పుష్టి నైవేద్య నష్టి అన్నట్లు గుమ్మడికాయంత తల్లో కురువింజంత గుజ్జు లేదని. రుక్మిణి మూతి 3 వంకర్లు తిప్పింది. నిజమేలేండి, నాకు ఆ మాత్రం తెలివే ఉంటే మీలాంటి నాటకాలు రాయడం ముందు ఎందుకు తలంచి తాళి కట్టించుకుంటాను? ఎంచక్క బుద్ధిగా దద్దోజనలా ఉండే మా భావం చేసుకునేదాన్ని కదా. అయినా ఇప్పుడు ఎంత అనుకునేం లాభం? ఇంకో జన్మంటూ ఉంటే అప్పుడైనా మీరు ఆ చింతామణి హీరోయిన్ పంకజాన్ని, నేనేమో మా పెళ్ళాం నోట్లో మాట బయటికి రాకముందే చాలా నోర్మై గావుకేక పెట్టాడు బ్రహ్మానందం. ఏంటే ఆ ప్రాచప్ మాటలు? నేనేదో మాట వరుస కంటే నువ్వు ఇంకో జన్మ, ఇంకో పెళ్ళి అంటూ ఎక్కడికో వెళ్ళిపోయావు. పవిత్ర భారతదేశంలో పుట్టిన ఈ ఆడదైనా వచ్చే జన్మలో కూడా మీరే నా భర్త కావాలంటూ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటుంది. నువ్వేంటే జంజీ జనరేషన్ అమ్మాయిల కన్నా ఇంత ముదిరిపోయావు? వెంటనే రుక్మిణి నాలి కరుచుకుని, సారీ అండి, ఏదో కోపంలో నోరు జారాను. ఒక్క ఈ జన్మేంటి, 7 జన్మలకి నేనే మీ భార్యను కావాలని రోజు ఆ దేవుణ్ణి మొక్కుకోవడం మీకు తెలుసు కదా. సర్లే, ఇంకా విషయం వదిలేసి ఇంతకీ అమ్మాయికి అల్లుడికి ఫోన్ చేస్తారా లేదా? చెయ్యండి ప్లీజ్, గోముగా బ్రతిమాలింది. బ్రహ్మానందం దమ్మిడి కాసంత మొహం చేసుకుని, చేస్తానులే, నువ్వు ఈ రేంజ్లో చెప్పాక చేయక తెస్తానా? నిండా మునిగాక చలే ఉంటుందని. ఇంతటితో నా పని సరి. వారఫలాల్లో రాసినట్లు ఈ దెబ్బతో నా బ్యాంక్ బ్యాలెన్స్ నీళ్ళు అంటూ నెత్తి బాదుకున్నాడు. ఇదంతా మరీ సోజ్యం. అక్కడేవో కోట్లు మూలుగుతున్నట్లు, ఉన్నదంతా అల్లుడు దోచుకుపోతున్నట్లు. నక్కపోయాక బొక్క వెతుక్కోవడమంటే ఇదే అంటూ రుక్మిణి చిరాకు పడుతుండగా ఉరమని పిడుగులా, వావ్, సూపర్, ఫెంటాస్టిక్, కాదేది కలహానికి అనర్హం అన్నట్లు సూది మనంత సందు దొరికితే చాలు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటూ ఇన్నేళ్ళు చిలకా గోరింకల్లా ఒకే గూట్లో కలిసినారంటే ఇంతకన్నా కామెడీ ఏ నాటకాల్లో సినిమాల్లోనూ ఉండదు కాక ఉండదు. వింత దంపతులు, ఆదర్శ దాంపత్యం, పండంటి కాపురం, ఇలా మీ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఈ లోకంలో తనకన్నా నాన్ స్టాప్గా అనర్గళంగా ఎన్ని గంటలైనా మాట్లాడగల ఒకే ఒక్క వ్యక్తి అల్లుడఖిల్. సుపరిచిత స్వరం చెవిలో కంగుర మోగడంతో బ్రహ్మానందం పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడ్డాడు. ముగింపు త్వరలోనే ఇస్తాను,
కథ విన్నారు కదా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.